భారతదేశంలో 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని అరండాలపేటలో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో నేడు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు పేదల చెంతకు తెచ్చి అభివృద్ధికి చిహ్నంగా నిలిపారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల ఎదుగుదలకు మేక్ ఇన్ ఇండియాగా భారతదేశాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కూడా చూస్తా ఉన్నాం. 2014లో యూపీఏ పరిపాలన తర్వాత ఎన్డీఏ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి వచ్చిందో మనందరూ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సంగతి. ఈ 12 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, విశ్వాసానికి, వారి పట్ల ప్రజలకి ఉన్నటువంటి విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలకు వారు చేసినటువంటి సేవకి అదొక గొప్ప గుర్తింపుగా ఇవాళ దేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికి మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి